మినిట్స్ సినిమా మాత్రము గూస్ బంప్స్. మన దేశాన్ని ఎలా సర్వనాశనం చేశారు అక్బర్, అది దాన్ని ఎలా చేశారు. మన టెక్స్ట్ బుక్లలో ఏదైతే రాస్తున్నారు ఎప్పుడు చూసినా కూడా అక్బర్ ప్రపంచాడు, రౌడర్ ప్రపంచాడు, అది కాదు. పవన్ కళ్యాణ్ ఒక కొత్త విధానాన్ని తీసుకురావస్తున్నాం. మన దేశం అంటే ఏంది, మన దేశాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఒక శివాజీ మహారాజ్ గురించి ఎట్లా చెప్పాలి, మొత్తం దాని గురించి ఈ సినిమా. ఎంట్రీ సీన్ ఎలా అనిపిస్తుంది? ఎంట్రీ సీనే చెప్తున్నా కదా, ఒక అద్భుతం, మహాద్భుతం. నాకు తెలిసి అప్పట్లో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అట్లా ఉంటుంది. హంగామా అన్నమాట ఈ సినిమా. ఎక్కడ అసలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూడని ఇంత కొత్తగా చూస్తున్నాం అనమాట. మేసగట్టు కానీ, కన్ను చూపు కానీ, డైలాగులు కానీ, లేకపోతే గుర్రపు స్వారీ కానీ, ఏదైనా సరే ప్రతి కొత్త పవన్ కళ్యాణ్ చూస్తారనమాట. మీరు బయటకు వచ్చినంత ఎవరైనా ఫైట్ సీన్స్ అయితే మొత్తం సినిమాకే హైలైట్ అనమాట. డైరెక్ట్ కూడా చాలా మెచ్చుకోవచ్చు మనం. డైరెక్ట్ అంత గొప్పగా తీసాడు పవన్ కళ్యాణ్. ఎవరిని ఇప్పుడు దాకా ఎవరు కూడా అట్లా చూపించలేదు పవన్ కళ్యాణ్. డైలాగ్స్ మాత్రం ఆయన వచ్చిన మాటలు కూడా వరకు మీరు మేకను చంపే బెబ్బుల్ని చూస్తుంటారు, మేకను చంపే పులిని చూస్తుంటారు, కానీ ఆ పులిని చంపే బెబ్బుల్ని చూస్తుంటారు. అది నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ మనకు చేసి చూపించాడు. సినిమాలో కూడా బాగుంది. పుష్ప రికార్డులు బ్రేక్ అయితే తెలియదు కానీ మొత్తం సినిమా అయితే గూస్ బంప్స్ అనమాట. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ పక్కా చెప్తున్నాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఫ్యాన్స్ అనే కాదు, ప్రతి ఒక్క అభిమాని కూడా సినిమా చూడొచ్చు, చరిత్ర గురించి తెలుసుకోవచ్చు.